సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 12,184 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులకు చెల్లించడం జరిగింది. విత్-ఇన్ 48 అవర్స్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా రైతులకు వరి ధాన్యం సేకరించిన 48 గంటలలో నిధులు విడుదల చేయలేదు. ఈరోజు మన ప్రభుత్వం, మన అధికారులు, మన శాఖకు సంబంధించిన మంత్రులు మెటిక్యులస్గా పనిచేయడం వల్ల ఈరోజు ఈ అద్భుతమైన విజయాన్ని సాధించినాం. ఇప్పుడు మనం చెల్లించాల్సిన రేట్లు కూడా దాదాపుగా 2,760 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని కూడా శాఖ ఇమ్మీడియట్గా చెల్లిస్తుంది. కాబట్టి ఇంత మంచి పని చేసిన దాదాపుగా రైతులు 10,57,000 మంది ఇందులో లబ్ధిదారులు. దాదాపుగా 10,57,000 మంది రైతులలో మనం ఇంత మంచిగా వరి ధాన్యాన్ని సేకరించి, ఎందుకంటే ఎప్పుడు ఏ సీజన్లో కూడా 42-43 లక్షల కంటే, పోయిన సంవత్సరం 42 లక్షలు, అంతకంటే ముందు సంవత్సరం 43 లక్షల మెట్రిక్ టన్నులే వరి ధాన్యం సేకరించడం జరిగింది. ఈసారి మన శాఖ 64,50,000 మెట్రిక్ టన్నులు సేకరించి 12,184 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇంత బాగా చేసిన చిన్న చిన్న అక్కడక్కడ చతుర్మాతుల సంఘటన లేదంటే మొత్తం డిపార్ట్మెంటే మీదనే ఒక రకమైన అపోహ కల్పించేటట్టు కొంత ప్రచారం జరుగుతుంది. దీన్ని తక్షణమే మనము అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చేసిన మంచి పనిని కూడా చెప్పుకోవాలి. మీరు చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న సంఘటనలే ఎక్కువ ప్రచారంలోకి వస్తాయి. 33 జిల్లాలలో దాదాపుగా మీకు 21 జిల్లాలలో ఎలాంటి సమస్య లేదు. 12 జిల్లాలలో కొంత మేరకు సమస్య ఉంది. అందులో ప్రధానంగా మెదక్ జిల్లా, వనపర్తి, నిర్మల్, ఉమ్మడి నిజామాబాద్లో, ఉమ్మడి ఆదిలాబాద్, ఇక్కడ కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ రైతులు రోడ్డు ఎక్కినట్టు టీవీలలో, పేపర్లలో వార్తలు వస్తున్నాయి.